ప్రియులారా, మరి దైవ గ్రంథంలో ప్రార్థనాంశం అనేది చాలా విస్తారమైంది. అది కొద్దిసేపు మాట్లాడి ముగిసిపోయేటటువంటి అంశం కాదు. ప్రార్థన చేసిన భక్తులు అనేక మంది ఉన్నారు. ప్రార్థన గురించి, విజ్ఞాపన గురించి విస్తృతంగా దైవ గ్రంథంలో మనం చదువుతాము, ధ్యానం చేస్తాము, వారిని మనం ఫాలో కూడా అవుతూ ఉంటాం. ఈ ఉదయకాలము మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పౌలు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. అపోస్తులుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘమును గూర్చి ఆయన చేసినటువంటి ప్రార్థన. ఎఫెసీ సంఘము, దాని చరిత్ర, అక్కడ ఎవరెవరు పనిచేశారు, ఇవన్నీ కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే అంత విరాజిల్లినటువంటి సంఘము ప్రస్తుతం ఎఫెసీ పట్టణంలో సంఘము లేదు ప్రియులారా. ఆ భవిష్యత్తు జ్ఞానమును ఎరిగినటువంటి పౌలు గారు ముందుగానే తన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుని, ఎఫెసీ సంఘస్థులారా మీరు ఎలా ఉండాలనేది ఆయన ఈ వచనాల్లో వారిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేశాడు. అయితే ఆ వచనాల కంటే ముందుగా మనం కనుక పౌలు గారి యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తులు పౌలు జీవితాన్ని అనేక కోణాల్లో ధ్యానం చేస్తారు. మనం కూడా కొన్ని భాగాలుగా ఆయన జీవితాన్ని చేసుకొని ధ్యానం చేసుకోవచ్చు. అందులో ఒకటంటే పౌలు ప్రార్థన అనుభవము అని మనం పెట్టుకొని పౌలు ఎలా ప్రార్థన చేశాడు అనేది మనం ధ్యానం చేసుకోవచ్చు. రెండవదిగా మనం చూస్తే పౌలు కన్నీరు కార్చాడు కొన్ని సంఘాల గురించి, కొంత వ్యక్తులను గురించి. అంటే పౌలు కార్చిన కన్నీరు అని మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. పౌలు కార్చిన కన్నీరు అని మనము ధ్యానం చేసుకోవచ్చు. మూడవదిగా పౌలు కొన్ని చోట్ల పని జరిగించాడు, సంఘాలు కట్టబడ్డాయి, కానీ వాటి విషయమై పౌలుకు భయం ఉంది. ఏం భయం ఉందంటే, ఉదాహరణకి ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఎఫెసీ పెద్దలారా, 3 ఏళ్ల నుంచి నేను మీ మధ్య కన్నీరు విడుస్తూ మీకు బోధించినాను, ఏమీ దాచుకోకుండా మీకు చెప్పాను. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత తీవ్రమైన తోడేళ్ళు మీలో నుండి రాబోతూ ఉన్నాయని ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన భయపడినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. ఒకటి, పౌలుకు సంఘాలను గురించిన కొన్ని భయాలు కూడా ఉన్నాయి, భయపడ్డాడు ఆయన. తర్వాత పౌలు పడిన శ్రమలు, ఇవి సామాన్యమైన శ్రమలు కాదు. భక్తులు అన్నారు, ప్రభువు పడిన తర్వాత, ప్రభువంతా శ్రమలు పడినవాడు భూమి మీద ఎవరు అంటే అపోస్తులుడైన పౌలే. ఆయన అన్నాడు, ప్రభువు శ్రమపడి విడిచిపెట్టిన దానిని నేను నా శరీరంలో అనుభవిస్తున్నాను అన్నాడు. ఆయన అన్నాడు, నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడ్డాము అన్నాడు. ఇక పౌలు పడినటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కాదు ప్రియులారా, చాలా ఉన్నాయి. తర్వాత పౌలు కొన్ని విషయాలను చూసినప్పుడు, ఆ సంఘాల్లో ఆయన గమనించినప్పుడు ప్రభువును స్తుతించాడు. అంటే ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తుల పట్ల, ఆ సంఘం పట్ల దేవుడు చేసిన కార్యాన్ని చూసి పౌలు స్తుతులు చెల్లించినట్లుగా కూడా పౌలు జీవితంలో మనం గమనించవచ్చు. ఇంకొక విషయాన్ని పౌలు జీవితంలో మనం ఏం గమనించవచ్చు అంటే, పౌలు గారు చేసినటువంటి ప్రయాణాలు ఉన్నాయి, ఆయన తిరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. కాబట్టి పౌలు ప్రయాణము అని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యంలో 3 భాగాలుగా విభజన చేయబడింది. పౌలు చేసిన మొదటి ప్రయాణం అంటారు, రెండవ ప్రయాణం అంటారు, రోమాకు ఆయన వెళ్ళినటువంటి ప్రయాణం. కాబట్టి పౌలు గారు చేసినటువంటి ప్రయాణాలను కూడా మనం చూస్తాం. తర్వాత పౌలు గారి జీవితంలో మనం గమనించేది ఏంటంటే, ఒక్కొక్కసారి ఆయన చాలా ఆనందపడ్డాడు, ఆనందం కూడా కలిగింది ఆయనకు.
నాకు ఫిలిప్పి సంఘాన్ని గురించి మీరు నాకు ఏమన్నాడు, నా ఆనందము మీరే అన్నాడు. అంటే పౌలుకు ఆనందం కలిగించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. పౌలుకు ఆనందము కలిగిన సందర్భాలను కూడా మనం చూస్తాం. ఇలా పౌలు జీవితాన్ని కనుక మనం హెడ్డింగ్గా పెట్టుకొని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మనం ధ్యానం చేసుకుంటే చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. కానీ ఈ ఉదయకాలము పౌలు గారి యొక్క ప్రార్థన జీవితం లేదా ఆయన ప్రార్థన చేసిన కొన్ని సందర్భాలు, ఆ విషయాలు మాత్రము మనకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటగా పౌలు రక్షింపబడక ముందుగా ఆయన పేరు అందరికీ తెలుసు. ఏం పేరు ఆయన పేరమ్మా? సౌలు. సౌలుకు ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే సంఘాలను హింసించడము, సంఘాలను పాడు చేయడము, భూమి మీద క్రైస్తవత్వము లేకుండా చేయడమే ఆయనకు టార్గెట్. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. బాగా చదువుకుంటున్నాడు అనుకో, నేను డాక్టర్ కావాలని వానికి టార్గెట్ ఉంటుంది. నేను ఇంజనీర్ కావాలని ఒకరికి టార్గెట్ ఉంటుంది. నేను ఇంత సంపాదించే సంవత్సరం ఇల్లు కట్టాలని మనకు ఒక టార్గెట్ ఉంటుంది. కానీ సౌలుకుండే టార్గెట్ ఏంటంటే భూమి మీద ఏమి వినపడకూడదు, యేసుక్రీస్తు నామం వినపడకూడదు, సంఘాలను పాడు చేయడం ఆయన టార్గెట్. సంఘాలను పాడు చేయడం కోసమే ఆనాటి అధికారుల చేత, మత పెద్దల చేత ఆయన అధికార పత్రాలు తీసుకున్నాడు. దమస్కు మార్గాన వెళ్తూ ఉన్నాడు, పట్టబడ్డాడు, కింద పడ్డాడు, కళ్ళు పోయాయి, స్వరం విన్నాడు. ఇదంతా మనకు తెలుసు. ఇది అయిన తర్వాత ప్రభు యొక్క దర్శనము పొందిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ప్రారంభ జీవితం అంటే పౌలుగా ఆయన జీవితము దేనితో ప్రారంభమైంది అంటే మొట్టమొదటగా ఆయన జీవితము ప్రార్థనతోనే ప్రారంభమైంది. ప్రార్థనతోనే. ఆధారంగా ఒక వచనాన్ని చదవండి ఎవరన్నా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 9:11 కనుక మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. రక్షింపబడిన తర్వాత అంటే ప్రభువు దర్శనము పొందిన తర్వాత పౌలు గారి యొక్క జీవితము ప్రారంభము ఏమిటి అంటే ప్రార్థన. ఆయన జీవితము ప్రారంభము ప్రార్థనతోనే ప్రారంభమైంది. ఏ జీవితము? ఆత్మీయ జీవితం. శరీర జీవితం ముగిసిపోయింది. ప్రభు దర్శనం కలిగింది, కళ్ళు పోయాయి, మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత పౌలు గారి యొక్క జీవితము ప్రారంభం ఏంటంటే ప్రార్థన. ప్రియులారా, ఆ రోజు ప్రారంభించిన ఆయన ప్రార్థన జీవితము ఎంతవరకు కొనసాగింది, ఎలా కొనసాగింది అని కనుక మనం గమనిస్తే చూడండి. తిమోతి 2వ పత్రిక ఆయన రాసిన మాటని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అలా ఒక మాట అందులో ఏం కనపడుతుందంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక అనే మాట మనం చూస్తాం. ఎడతెగక అంటే ఎక్కడైతే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనములో అతని ప్రార్థనా జీవితము ప్రారంభమైందో ఆ ప్రార్థనా జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ తిమోతితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక అంటే ప్రార్థన ఆయన జీవితంలో ఒక శ్వాసలాగా అయిపోయింది. అనేక మంది సేవకులు వారు వాక్యం చెప్పేటప్పుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమని చేస్తారు? ప్రార్థన లేని విశ్వాసి ప్రేయర్లెస్ పవర్లెస్ క్రైస్తవుడు అంటారు. అంటే ప్రార్థన చేయని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నప్పుడు ఆయన 3 శిష్యులను తీసుకెళ్ళాడు. కొండ మీద ఉన్నాడు, మిగతా శిష్యులందరూ కింద ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. సమూహంలో నుంచి బయటకు వచ్చి, అయ్యా, నా కుమారుని దయ్యం పడుతుంది, వాడు కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, వెళ్ళగొట్టమని నీ శిష్యుల దగ్గరకు వస్తే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? వీళ్ళ చేతగాలే అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళ చేతగాలే అన్నారు. మీరు లూకాసు వార్త 9వ అధ్యాయం చదవండి. వీళ్ళ చేతగాలే అన్నాడు. ఒక అవిశ్వాసి లోకస్తుడు విశ్వాసి అయినటువంటి శిష్యులను పట్టుకొని ఏమంటున్నాడు అంటే వీళ్ళ చేతగాలే.
ఈనాడు చాలా సంఘాల్లో, మన సంఘాల్లో మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే వీళ్ళ శాత కాదు, వీళ్ళు ఏం చేయలేరు అంటున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు పోతలేవు అంటున్నారు. వీళ్ళు ప్రార్థన చేసి అడిగినట్టుగా రావట్లేదు అంటున్నారు. ఎందుకంటున్నారు అలాగో? ఆ సంబద్ధంతా మనం ఎరిగిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు వాళ్ళు, ప్రభువా మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? ఏమన్నాడు? మీ ప్రార్థన వల్లనే అయ్యా. మీ దగ్గర ఏం లేదు, టాలెంటు లేదు, మీ దగ్గర ప్రార్థన లేదు, కాబట్టి ప్రార్థన లేదు కాబట్టి మీరు వెళ్ళగొట్టలేకపోయాడనే సందర్భము లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనములో పౌలు ప్రార్థన ప్రారంభమై ఆయన జీవిత కాలమంతా ప్రార్థన 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 మనం చూస్తాం. ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడంటే ఆయన జైలు వేసి కూడా ప్రార్థన చేశాడు. ఆయన రాసిన పత్రికలు 14లో ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసై పత్రిక, ఫిలెమోను పత్రిక, ఈ పత్రికలకు భక్తులు లేదా పండితులు ఏమి పేరు పెట్టారంటే చెరపత్రికలు అన్నారు. చెరపత్రికలు అంటే చెరసాలలో ఉండి రాసిన పత్రికలు. ఆయన చెరసాలలో ఉండి రాసిన పత్రికలు కాబట్టి చెరపత్రికలు అని పేరు పెట్టారు. అంటే చెరసాలలో ఉంటే సామాన్యంగా ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? ఈ జైలు ఎందుకు వచ్చిందిరా అని రెడ్డి కాడికి, ఎమ్మెల్యే కాడికి మొత్తం తిప్పుతాం. కానీ ఆయన దృష్టి అక్కడ లేదు. దేవుని వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటే చెరసార గదులను కూడా ఆయన చింత చేసే గదులుగా మార్చుకోకుండా దానిని, ఆ గదులను ఆయన దైవ చింతనతో నింపిన గదులుగా మార్చాడు. అంతేనా? ఇంకేమైనా చేశాడా? నేను కొత్త వచనాలు ఏం జ్ఞాపకం చేయలేను, నేను పెద్ద స్పీకర్ని ఏం కాదు, మామూలు వచనాలు చెప్తుంటా. చూడండి, ఒక వచనం చూడండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనం. చిన్న కొద్దిగా చదవాలి ఎవరన్నా. అయితే మధ్యరాత్రి వేళ, ఈ మాటను గమనించండి, మధ్యరాత్రి వేళ పౌలును శిలయును దేవునికి ప్రార్థన చేయుచుండిరి అని రాయబడింది. మధ్యరాత్రి అంట. ఏం చేస్తున్నారు మైళ్ళు? మధ్యరాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఏం హాయిగా బెడ్ మీద ఉన్నారనుకున్నారా వీళ్ళు? వీళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? అంతకు ముందు వచ్చినాలు కనుక మనం చదివితే చితకబాదారు వీళ్ళను. ఒళ్ళల్లో ఊనం అయింది, గాయాలైనాయి, రక్తం గారుతుంది, కాళ్ళకు చేతులకు బేడీలు వేశారు, తీసుకుపోయి జైల్లో. మరి తెల్లాళ్ళు వారు ఆ బాధను భరిస్తూ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే చెరసాలలో మధ్యరాత్రి పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? ప్రార్థన. అలాగైతే ప్రియులరా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, క్రైస్తవులకు ఎంత సవాలో పౌలు గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనించాలి. ఆయన జైల్లో ఉన్నా ప్రార్థన చేస్తాడు, ఆయన బయట ఉన్నా ప్రార్థన చేస్తాడు ఎడతెగక. ఆయన జీవితమే ప్రార్థనతో ప్రారంభమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, ప్రార్థన అంటే ఆషామాషి కాదు. ప్రార్థన చేస్తున్నారు చాలామంది. ప్రార్థన చేసే విధానం కూడా మనం గమనిస్తాం. పౌలు గారు ఆయన ఎలా ప్రార్థన చేశాడని మనం కనుక చూస్తే 20వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసినని రాయబడింది. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని ప్రార్థన చేసాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన. ఈనాడు ప్రార్థన మనం చూస్తున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం, నిద్రపోతున్నాం, ఎట్లా అంటే చేస్తున్నాం. నిద్రపోతున్నారు, కూర్చుని కూర్చుంటున్నారు, బయటకు పోతున్నారు. లేదు ప్రియులారా, ఆది కాలంలో సంఘము ఏక మనసుతో ప్రార్థన చేయగా ఏమైపోయింది? పేతురు బంధించబడ్డాడు. పేతురు కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆ చెరసాల యొక్క తలుపులు ఏమైపోయాయి? తెరవబడ్డాయి ప్రియుల. అందుకే ప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటా, ఆశ్చర్యకార్యాలు కూడా మీరు చూస్తారు అన్నాడు. కాబట్టి ఈనాడు ఎందుకు మనకు ఆశ్చర్య కార్యాలు మనం పొందలేకపోతున్నామంటే
ప్రార్థన చేసేవాళ్ళు అనుసరించడం లేదు, ప్రార్థన చేస్తున్న వాళ్ళను, ప్రార్థనకు తల వంచిన వారిని ఫాలో కూడా కావడం లే. ఎందుకంటే చేసే వాళ్ళ విధానము లేదు, ఫాలో అయ్యే వారి విధానం కూడా సరిగా లేదు. ఉచ్చరించరాని పదాలు, పలకకూడని మాటలు, ఇవన్నీ పలుకుతూ ఉంటే ఏకీభవించే వాళ్ళు వదిలేస్తారు, ఏకీభవించరు. అందుకే ప్రార్థన ఏక మనసుతో చేసినప్పుడే మనం విజయాలు పొందగలుగుతాము. దైవ గ్రంథంలో కనుక మనం గమనిస్తే కొంతమంది భక్తులు చేశారు ప్రార్థన. ఉదాహరణకు మీరు అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సన్నిధిని సమీపించి అనే మాటలు ఉంటాయి అక్కడ. దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సన్నిధికి సమీపించి ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ నిలవచ్చి అంటే ఆయన మంచిగా నిలవడం అని కాదు దాని అర్థం. దేవునిలో వాక్యంలో నిలిచిన వాడుగా మనం ఉండాలి. దేవుని సమీపించి పరిశుద్ధతను తెలియజేస్తూ ఉంది. నువ్వు లోకంలో ఇష్టానుసారంగా తిరిగి వచ్చి ఈడ మోకాల నుండి ప్రభువా రక్షించి దేవా ఏమంటే ఇట్లాంటి ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరవు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సమీపించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొదొమ గొమొర్రా గురించి. మనము ఎప్పుడు కూడుకునే ఆ సంగతులు చెప్తూనే ఉంటాం. 50 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. కానీ ఆ అగ్నిగంధకములో నుండి, ఆ బాధల నుండి లోతు కుటుంబము రక్షింపబడటానికి, లోతు కుటుంబము తప్పింపబడటానికి ఎవరి ప్రార్థన కారణమైందంటే అబ్రహాము గారి ప్రార్థన. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఆయనను సమీపించి ఆయనకు ప్రార్థన చేసినటువంటి విధానము మనం చూస్తాం ప్రియులారా. ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయగా ఉగ్రత నుండి తప్పించబడిన లోతు కుటుంబం. ఇంకా కొంతమంది భక్తులను కనుక మనం చూస్తే, దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసిను, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిననే మాటలు మనం చూస్తాం. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినటువంటి దావీదు భక్తుడు మనకు కనబడతాడు. దానియేలు గ్రంథాన్ని కనుక మనం చూస్తే, దానియేలు భయంకరమైన చట్టము తెరబడినప్పటికీ కూడా ఆయన తన గదికి వెళ్ళి దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎలా చేశారు? ముమ్మారు ప్రార్థన చేసినని రాయపడింది. ముమ్మారు ఎట్లా ప్రార్థన చేశాడంట? మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడంట రాయపడింది. మోకాళ్ళ నుండి ఆయన దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 సార్లు కూడా తన కిటికీని యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము మహాపట్టణము, దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడు ఏర్పరచుకున్న మందిరం ఉంది. మందిరం కాల్చివేయబడింది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, మందిరం పాడైపోయింది. ఇదిగో నా పితరులు నివసించినటువంటి పట్టణం పాడైపోయిందని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రోజుకి ఆయన ఎన్నిసార్లు చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. మరి దానియేలు ప్రార్థన ఆలకించి, దావీదు ప్రార్థన ఆలకించి, అబ్రహాము ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకార్యాలు జరిగాయా లేదా? ఎందుకు జరిగాయి అంటే వాళ్ళ ప్రార్థన విధానం అలాగ ఉంది. ఒకటి ప్రార్థన, అందుకే పౌలు మోకాళ్ళుని ప్రార్థన చేశాను, దావీదు కూర్చొని ప్రార్థన చేశాను, అబ్రహాము నిలిచి సమీపించి ప్రార్థన చేశాను, దానియేలు మోకాళ్ళుండి ప్రార్థన చేశాను. ఇవన్నీ భౌతిక సంబంధంగా మన శరీరానికి సంబంధించి సమీపించి నిలిచి కూర్చొని మోకాళ్ళుండి అవన్నీ చేయొచ్చు. కానీ ఆత్మీయ సంబంధంగా ఇవి చాలా ఆత్మీయమైనటువంటి అర్థంలో మన జీవితాన్ని అర్థంలో చూపిస్తాయి ప్రియులారా. అందుకే హెజ్కేలుతో దేవుడు ఏమన్నాడంటే, హెజ్కేలు నేను నీతో మాట్లాడాలంటే నువ్వు ఎట్లా నిలవడమన్నాడు? నువ్వు పాము లెక్క నిలవడన్నాడా? పాము లెక్క నడుసన్నాడా? హెజ్కేలు నేను నీతో మాట్లాడాలయ్యా, కాబట్టి నువ్వు నా సన్నిధిలో ఎట్లా నిలవాలి? చక్కగా నిలవడాలంటే మంచి బట్టలు వేసుకొని తెల్లగా టక్కు చేసుకుని నిలవడం అని కాదు దీని అర్థం. నీ జీవితంలో సరిగా లేదు, నువ్వు ముళ్ళదండ చెట్లలో తిరుగుతున్నావు, గొంజి చెట్లలో నువ్వు తిరుగుతున్నావు,
కాబట్టి నీ జీవితాన్ని మార్చుకుని నువ్వు చక్కగా నిలబడితేనే నేను నీతో మాట్లాడుతున్నాడు. అది ఎరిగిన దేవుడు గనుక మందిరములో మందసము దగ్గర ఉన్న ఏలి వృద్ధుడైపోయాడు, సేవ జరిగించిన వాడే. కానీ దేవుడి స్వరం ఎవరికి వినపడిందంటే బాలుడైనటువంటి సమూయేలుకి దేవుని స్వరం వినపడింది. కానీ నేను పెద్దోన్ని వృద్ధుల్ని ఎన్నేళ్ళు నడిపించిన అన్నేళ్ళు చేసిన కాబట్టి నాకే వినపడాలనేది లేదు. ఇక్కడ ఏలికి స్వరం వినపడలే ప్రియులారా. సమూయేలు పిలుస్తున్నాడు దేవుడు, సమూయేలు సమూయేలు. ఈనాడు చాలామంది సంఘాల్లో వాడెంత అంటారు, వాని వయసు ఎంత అంటారు. వాడెంత, వాడి వయసు కాదు ప్రియులారా. దేవుడు తన పని కొరకు దేన్నైనా వాడుకుంటాడు. గాడిదను వాడుకున్నాడా లేదా? గాడిదను వాడుకుంటే బిలాము కళ్ళు తెరవబడ్డాయి. అంతకుముందు ప్రవక్త నేను, గొప్పోని నేను చెప్పిందే ఈనాల ఇశ్రాయేలీలు అనుకున్నాడు. ఎంత చెప్పినా వినలే. కానీ ఎవరు చెప్తే బుద్ధి వచ్చింది? గాడిద చెప్తే బుద్ధి వచ్చింది. ఎవరికి? బిలాముకు ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఆయన చేపను వాడుకుంటాడు, ఆయన కాకిని వాడుకుంటాడు, ఆయన గాడిదను కూడా వాడుకుంటాడు. నేను వృద్ధుని కాబట్టి నాతోనే మాట్లాడాలని ఏలితో ఆయన మాటలు బంద్ చేశాడు. బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. కానీ పౌలు అసలు ఎవరికి ప్రార్థన చేశాడు? పౌలు ఎవరు చేసింటాడు చెప్పండి? ఎవరు చేయాలి మనం ప్రార్థన? ఏం బ్రదర్స్ మీరు చెప్పండి, ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి చేయాలా? ఏమయ్యా ప్రార్థన చేసేది ఎవరికి? తండ్రికి చేయాలా? ఆధారం చూద్దాం, మాటలు కాకుండా ఆధారం చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఎఫెసీ పత్రిక 3:14 ఏమన్నాడు చూడండి, కొంచెం ఆలోచన చేద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏ తండ్రిని బట్టి కుటుంబముగా మనం ఏర్పడ్డామో ఆ కుటుంబ క్షేమం కొరకై నేను మోకాళ్ళలోంచి ప్రార్థన. అక్కడ తండ్రి అన్నమాట మనం చూస్తాం. పౌలు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా చూడండి, అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు. ఇక్కడ ఎవరిని వేడుకున్నాడు? ప్రభువును వేడుకొంటిని అన్నాడు. ఎఫెసీ పత్రికలో తండ్రికి ప్రార్థన చేశాడు. ఇక్కడ పౌలు ప్రభువును వేడుకొంటిని అంటే ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రభువుకు ప్రార్థన చేశాడు. మరొక వచనాన్ని చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 6వ అధ్యాయము 18. ఆత్మ వలన ప్రతి సమయమునందు. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆయన ప్రార్థన చేశాడు. ఈనాడు చాలా బోధలు వస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయనకు ప్రార్థన చేయడం ఏంది, ఆయన ఒక మనుషుడే, ఆయన మేకులు విక్కలేడు, ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు త్రిత్వమైనటువంటి ఏకదేవుని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన ప్రార్థన చేశాడు. ఇది క్రైస్తవులకు, విశ్వాసులకు, మనకు ఛాలెంజ్ కాదా? పౌలు గారు చేసినటువంటి ప్రార్థన విధానం ప్రియుల. ఆయన పౌలు ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఒక మాట మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, 9-10 వచనాలు చూడండి. 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలైనగా మీరు ప్రభువునందు నిలిచితిరా, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు
అత్యధికంగా దేవుని వేడుకొని దేవుని వేడుకొనుచున్నాను. అలాగైతే ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారు ఆయన రాత్రింబగలు ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడు చేస్తున్నాడు ఆయన ప్రార్థన? రాత్రింబగలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఈ సమయంలో చేయాలా, ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా కాదు. మనకు అనిపించింది, నాకు రాత్రింబగలు ఈయన ప్రార్థన చేస్తే ఈయనకి పనులు ఉండవా ఇంకా మిగతాయన్నా? స్నానం చేయడా, అన్నం తినడా, నిద్రపోడా? ఎప్పుడు ఈ కార్యాల కంటే ఆయన ప్రాముఖ్యంగా ఏముందంటే ప్రార్థనకు ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రార్థన, రాత్రింబగళ్ళు నేను ప్రార్థన చేసి తిని అన్నాడు. తెస్సలోనికే మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేసి తిని అన్నమాట రాయబడింది. ఎల్లప్పుడూ ప్రార్థన. అట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఏమి చేస్తున్నా కూడా ప్రార్థన చేయొచ్చు. దేవునితో మాట్లాడుకుంటూ నీ పని చేయొచ్చు. నువ్వు కలుపు తీస్తున్నా దేవునితో మాట్లాడుకుంటూ పని చేయొచ్చు. నువ్వు కసుగొడుతున్నా దేవునితో మాట్లాడుకుంటూ పని చేయొచ్చు. నువ్వు అంట్లు దొమ్ముతున్నా కూడా దేవునితో మాట్లాడుకుంటా నువ్వు పని చేయవచ్చు. మన ప్రాంతంలో నిలిచి పనిచేసిన దైవజనుడైనటువంటి సుజ్ఞానం సార్, ఆయన వివాహ జీవితం లేదు, అందరికీ తెలుసు కదా. ఆయన వండుకొని తింటాడు, ఆయనకి ఇట్లాంటి పడవు. ఆయన డ్యూటీకి వచ్చిన తర్వాత సామాన్లు కడుక్కుంటే ఏమనుకునేవాడంట, ప్రభువా ఈ పాత్ర నేను ఎట్టయితే కడుగుతున్నానో రాత్రి వండిన ఈ మురికంతా, ఉదయం నుంచి నేను డ్యూటీ చేసి వచ్చిన అక్కడ ఏం మురికి అంటుందో తెలియదు, నేను దీన్ని ఎట్ట కడుగుతున్నానో నువ్వు నన్ను అట్ట కడగనేవాడంట. నువ్వు నన్ను అట్ట కడగని ప్రార్థన చేసేవాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు బుధవారం ముచ్చుమరికి వస్తాడు. వచ్చేలోగా రెడీగా ఉండాలి మైక్ పెట్టుకొని, లేకుంటే ఆయన మాటలు పాత వాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు జనరేషన్కి తెలియదేమో. అంటే హార్డ్గా మాట్లాడినా కూడా అవి ఎలా ఉంటాయంటే మనిషిని దిద్దేవిగా ఉంటాయి. మా చర్చి పక్కనే ఒక ఇల్లు ఉండే, మైక్ గట్టిగా పెడతా ఉంది మన వాళ్ళు, మైక్ గట్టిగా పెడతారు. రాత్రి కూడిక జరుగుతూ ఉంది, వాక్యం చెప్తున్నాడు. ఆయన సార్ ఇట్ట పెట్టుకుంటాడు, మైక్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడతాడు. ఆ పక్కింటి ఆయన వచ్చినాడు. పక్కింటి ఆయన వచ్చి, ఆపండి మీకే భక్తుడా అది ఇదని అడిచా. నీ పేరేమన్నానే అంటే నా పేరు మర్యాదాస్ అనే. ఈయన మైకులని ఏమన్నా అంటే నీ పేరే మర్యాదాస్ కానీ నువ్వు మర్యాద లేనివరు రానే, నీకు మర్యాదనే లేదు రానే అంటే మర్యాదనే లేదండి, మర్యాదనే లేదు. పేరేమో మర్యాదాస్, నీకేమైనా మర్యాద ఉందా? క్రైస్తవుని అవతల పక్క ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో నుంచి ఆమె రక్షింపబడింది, మన దగ్గరికి సహవాసానికి వస్తుంది. ఆ ఇంట్లో అటు ఆటంకం చేసేవారు. పౌలు రాత్రింబగలు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. పౌలు జీవితాన్ని కనుక మనం గమనిస్తే పౌలు ఎక్కడున్నా ప్రార్థన చేశాడు. జైల్లో ఉన్న ప్రార్థన చేశాడు, ఆయన బయట ఉన్న ప్రార్థన చేశాడు, ఆయన సముద్రపు ఒడ్డున ప్రార్థన చేశాడు, ఆయన సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు పడవలో ఉన్న కూడా ప్రార్థన చేశాడు. మీవన్నీ ఇట్లా మనకు తిరగాలి అవగతంగా. పౌలు సముద్రం ఒడ్డున పోయాడు, ప్రార్థన చేశాడు, లుదియా రక్షింపబడడానికి కారకుడయ్యాడు. ఆయన రోమా పట్టణానికి వెళ్తూ ఉండగా ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిపోయింది. అన్ని సరుకులు బాడేస్తూ ఉన్నారు, ఇంకా మేము చనిపోతాం అనుకుంటున్నారు. పౌలు ప్రార్థన చేసి చెప్తున్నాడు, అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కని ఎంట్రుక కూడా నశించదయ్యా, మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు. ఓడలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కూడా మనము ప్రార్థన చేయొచ్చు. మరొక అంశాన్ని మనం ఏం చూడొచ్చు అంటే, ఎలా ప్రార్థన చేశాడు పౌలు. ఒక మాట చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయము వచనం 12 చూడండి. 12వ అధ్యాయము వచనం 12 చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారుగా. ప్రార్థన యందు ఏముండాలి? పట్టుదల ఉండాలి. తర్వాత విసుకక అనే మాట కూడా ఉంది. విసుకక నిత్యము ప్రార్థన చేయుడి.
ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో విసుగుదల కూడా ఉండదు. ఈ విసుగుదల మనల్ని అందరినీ గరిబిలి కూడా చేసింది. మొట్టమొదటి విజ్ఞాపనలో రాత్రి ఉండేవి. రాత్రి ప్రార్థన చేసి నిద్రపోతుండే, అందుకే దాన్ని తీసేసి పగలు పెట్టినారు. రాత్రి పోతాడు, నిద్రపోతాడు, మళ్ళీ ఆదివారం పోయి ఆ చర్చిలో కూడా నిద్రే పోతా ఉన్నాడు. ఆదివారం తెల్లారితే ఆదివారం ఆరాధన ఉంటుంది కదా, ఆరాధన దగ్గర రాత్రిలో విజ్ఞాపనకు ఇచ్చినామని ఒక ధీమా ఇళ్లకు వచనాల నుంచి నోరు తెరిచి గోడలకు అనుకుని నిద్రపోతారు. ఇది గ్రహించిన ప్రాంతీయ పెద్దలు ఏం చేశారంటే పగలు పెట్టుకున్నాను ఆయన అన్నారు. మళ్ళీ పగలు పెడితే ఇప్పుడు ఏమంటున్నారు, కరెంటు పోతుంది అన్నారు, రాత్రి పెడదాం అంటున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కరెంటు కోసం ప్రార్థన మార్చుకోవడం ఏందన్నా? సరే, ఆ విషయం కాదు. కానీ పౌలు నిత్యము ప్రార్థన చేసాను. పౌలు విసుకక ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తాం. ఇక చాలా సంగతులు ఉన్నాయి. కానీ అసలు పౌలు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం చేసింటాడన్నా? ఎవరి కోసం చేశాడు? తన కోసం చేసుకున్నాడా? తన కుటుంబం కోసం చేసుకున్నాడా? లేఖనాల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ మనకిచ్చిన సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నా. ఒక మాట చూడండి. ఇదే మనం చదివిన ఎఫెసీ పత్రికలో 15వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని మాట ఉంది. మీరు అన్నాడు. మీరు అంటే ఎవరిల్లు? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. మీరయ్యా, ఓ ఎఫెసీ సంఘస్థులారా, మీరు అంతరంగమునందు మీరు ఎలా ఉండాలంట? శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ అంతరంగము అంటే బహిరంగంగా ఒకటి కనపడుతుంది. అంతరంగము, బహిరంగము అంటే లేఖనాలను మనం చూస్తాం. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. మీరు అంతరంగములో మీరు బలవంతులుగా ఉండాలయ్యా ఓ ఎఫెసీ సంఘస్థులారా. అంటే అంతరంగములో బలవంతులుగా ఉండాలి. దానికి అపోజిట్ ఏం జరుగుతుంది? బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా బాహ్య పురుషుడు దినదినం ఏమైపోతాడు? దినదినం ఏమైపోతాడమ్మా? నీరసించిపోతాడు. వయసు పెరిగే కొద్దీ బలం తగ్గుతుంది. వయసు తగ్గే కొద్దీ బలము మనకు తగ్గిపోతుంది. ప్రియుల, అంటే బాహ్య పురుషుడు కృషించినప్పటికి కూడా ఆంతర్య పురుషుడు దినదినం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదింపబడాలి, బలం పొందాలి, నూతనపరచబడాలి. అందుకే భక్తుడైనటువంటి యాకోబు జీవితంలో ఆదికాండం 48వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన అంతా అయిపోయింది, బెడ్ మీద అన్నాడు. బెడ్ మీద ఉన్నప్పుడు చెప్పారు, అయ్యా నీ కొడుకు యోసేపు వస్తున్నాడు, 2 పిల్లల్ని తీసుకుని. అంటే ఆయన ఏం తెచ్చుకున్నాడంట? బలము తెచ్చుకొని కూర్చుండెనని రాయబడింది. బలము తెచ్చుకొని కూర్చుండెను అంటే బెడ్ మీద పడింది యాకోబు, లేచి కూర్చొని ప్రార్థన చేసింది ఇశ్రాయేలు. బెడ్ మీద ఎవరు పడ్డారు? యాకోబు. బాహ్య పురుషుడు కృషించిపోయాడు. కానీ ఆంతర్య పురుషుడైనటువంటి ఇశ్రాయేలు బలము పొంది లేచి కూర్చొని ప్రార్థన చేసి యోసేపు కుమారులను ఆశీర్వదించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే బాహ్య పురుషుడు కృషించినప్పటికి కూడా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందాలని మనం చూస్తున్నాం. పౌలు ఇందాక మనం చదువుకున్నాం కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయని ఆయన ముమ్మారు ప్రార్థన చేసినని రాయబడింది. ముమ్మారు అంటే ఎన్నిసార్లు చేశాడు? ఎవరి కోసం చేశాడు? 3 సార్లు. తన కోసం 3 సార్లు చేసుకున్నాడండి. నా ముళ్ళు తీసేయని 3 సార్లు చేసుకున్నాడు. కానీ సంఘాల కొరకు ఎడతెగక సంఘాల కోసం చేస్తున్నాడు. కానీ తన ముళ్ళు తీసేయమని 3 సార్లు మాత్రమే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, మన కోసం ఎన్నిసార్లు చేస్తాం? సంఘం కోసం ఎంతసేపు చేస్తాం? మన కోసం ఎంతసేపు చేసుకుంటాం? మనం ఎన్నిసార్లు చేసుకుంటాం? సంఘం కోసము, ఇతర విశ్వాసుల కోసము, రాష్ట్రం కోసం, దేశం కోసము మనం ఎంతసేపు చేస్తాం? సరే ఆలోచన చేయండి. మనం కనుక ప్రార్థన చేసింటే నా కొడుకు, నా బిడ్డ, నా ఇల్లు, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, ఆ ఉద్యోగమే, ఇది కట్టి అది కట్టి, ఇదే ఉంటుంది మన ప్రార్థన. సంఘం గురించి ఉందా? పౌలు తన శరీరములో ముళ్ళుండి అది ముమ్మారు బాధ పెడుతున్నప్పటికి కూడా ప్రభువాని చిత్తమైతే ఈ ముళ్ళు తొలగించని 3 సార్లే ప్రార్థన చేశాడు, వదిలేశాడు. తన కోసం 3 సార్లే చేసుకున్నాడు.
సంఘం కోసం ఆయన రాత్రింబగళ్ళు ప్రార్థన చేశాడు. ఒకటి సంఘం కోసము పౌలు చేసినటువంటి ప్రార్థన. పౌలు కొన్ని సంఘాల గురించి ఆయన కన్నీరు కూడా కార్చాడు. కన్నీరు కార్చిన 2 సంఘాలను ఒక వచనాలు మాత్రం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, మీరు తర్వాత ఆలోచన చేయొచ్చు. చూడండి, ఒక సంఘం గురించి మనం చూద్దాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన అంటున్నాడు. అపోస్తుల కార్యం చూడండి, 20:31 చూడండి. అపోస్తుల కార్యము 20:31 చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక అనే మాట ఉంది. కన్నీళ్లు విడుచుచు ఎవరి కోసం అంటేనా? ఎఫెసీ సంఘము కొరకు ఆయన పెద్దల్ని పిలిపించాడు. పెద్దలారా, మీరు రండయ్యా, మీరు వస్తే నేను పోయిన తర్వాత ఈ సంఘంలో ఏం జరగబోతుందో మీకు చెప్తానన్నాడు. ఎందుకు ఆయన పెద్దలను అంతగా హెచ్చరించాడంటే, పెద్దల ప్రవర్తన మారబోతుంది, పెద్దలు సంఘాన్ని చిన్నభిన్నం చేయబోతున్నారు, సంఘము చెడిపోబోతుందని గ్రహించిన వాడు ఎవరిని పిలిపించాడు? ఆయన పెద్దలను పిలిపించాడు. ఇక్కడ మన ప్రాంతీయంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 20 సంఘాలు ఉన్నాయి లిస్ట్లో. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 20కి 2 వస్తే కూడా ఎంతమంది అవుతారు? 40 అవుతారు. 3 వస్తే ఒకరిని తోలుకొచ్చుకుంటే ఊర్లోవన్నీ ఎంతమంది అవుతారు? చేస్తున్నావా సేవా? పేరుకు వంతుకని ఒకటి చిన్నట్టు వస్తున్నారు. నువ్వు కూడా రావాలో చెప్పిస్తాను అనొచ్చు. మా సంఘం నుంచి ఖచ్చితంగా మేము ఫిక్స్ చేశాం పోవాలని. ప్రతి విజ్ఞాపనలో మీరు అటెండెన్స్ తీసుకున్నా ముచ్చుమర సంఘములు ఉంటారు. నేను రాకపోయిండొచ్చు, కానీ మేము ఏర్పాటు అలాగ చేశాం. సంఘానికి పెద్దలు ఉంటారా ఉండరా? ఉంటారమ్మా? సేవకులు ఉన్నారా లేదా? మరి 20 సంఘాలు ఉంటే ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు. అదే వచ్చిన సంఘం నుంచి 3-4 వచ్చారు కాబట్టి 20 అయినారు. 20 సంఘాల నుంచి ఒక పెద్ద ఒక సేవకుడు వస్తే ఎంతమంది అవుతారు? అంతమంది ఏకీభవించి ప్రార్థన చేసి ఆశ్చర్యకాలు రావా? ఎందుకు? ఈ డేటు మనకు తెలుసు కదా. కాబట్టి ప్రియులారా, అపోస్తులుడైన పౌలు సంఘము భవిష్యత్తులో ఎదుర్కపోయేటటువంటి సమస్యను ఎరిగిన వాడై పెద్దల్ని పిలిపించి వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, కన్నీరు గారుస్తున్నాడు. అయ్యా, 3 ఏళ్ళు మీ మధ్యలో నేను ఏమీ దాచుకోకుండా మీకు ఎలాగో బోధించాను. ఆ పై వచనాల్లో రాయబడింది, ఇంటింటికి తిరిగి బోధించాను అన్నాడు. ఇంటింటికి తిరిగి మీకు బోధించాను, నేనేమీ దాచుకోకుండా మీకు సమస్తము తెలియజేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరుతాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. మన పూర్వీకులు ప్రార్థన పరులు ప్రార్థించి ప్రాంతీయంగా 1 నెలలో 1 రోజు కూడుకొని అందరూ ఏకీభవించి ప్రార్థన చేసే భవిష్యత్తులో సంఘాలు క్షేమంగా ఉంటాయని ఏర్పాటు చేసినటువంటి సత్క్రియ ఇది. ఎవరి ఆదిత్యం కోసమో ఎవరి పేరు కొరకమో ఏర్పాటు చేసింది కాదు ప్రియులారా. ఇటీవల కాలంలో అది చిన్న భిన్నం అయిపోతుంది, లెక్క చెప్పుకుంటారు. కానీ అందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి. పౌలు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాడు. మరొక సంఘం గురించి కూడా చూడండి. కొరింథీ 2వ పత్రిక 2:4 చూడండి. మళ్ళీ మనకు ప్రార్థన సరిపోదు కనుక ముగింపు చేద్దాం. కొరింథీ 2వ పత్రిక 2:4 వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాస్తుంది అన్నాడు. ఈ మాట ఎవరికి రాశాడంటే కొరింథీ సంఘానికి రాశాడు. కొరింథీ సంఘంలో చాలా గలిబిలుద్ది. పేరుకేమో ఆరాధన చేస్తారు, అందరు కూడొస్తాడు. ఒకడేమో నేను పేతురు గ్రూప్ అంటాడు. ఈడున్న పేతురు కాదులే, అప్పుడున్న పేతురు. ఈడ పేతురు ఉన్నాడు, ఏ గ్రూప్ పెట్టాలే కానీ అప్పుడు పేతురు గ్రూప్ నేను అంటాడు. పౌలు గ్రూప్ అంటాడు. పేరుకు మళ్ళీ వచ్చి ఆరాధన చేస్తారు. ఒకడు వివాహం చేసుకోవాలంటాడు, ఒకడు వివాహం వద్దంటాడు. ఒకడు విగ్రహానికి అర్పించింది తింటే ఏమవుతుంది, తిన్నే ఏం కాదంటాడు. ఒకడు తినకూడదు అంటాడు.
ఇట్లాంటి సంగతులన్నీ గ్రహించిన వాడై ఒక పత్రిక రాసి పంపించాడు. అదే మొదటి పత్రిక. సంఘ విషయంలో కూడా వాళ్ళకు సందిగ్ధతలు ఉంటే అది కూడా రాసి పంపించాడు. దాన్ని చదువుకున్నాక వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఏం చేశారు, ఇప్పుడు ఏడుస్తున్నారంట. కొరంథీయులు వాళ్ళ లోపాలన్నీ ఎత్తి రాసి పంపిస్తే ఏడుస్తున్నారు. అయ్యో మేము ఇట్టున్నామా, మేము ఆరాధన చేస్తున్నాం కానీ మా బతుకులు ఇట్టున్నాయని ఏడ్చారు. అప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏం రాస్తున్నారంటే, నేను రాసిన దాన్ని బట్టి మీరు దుఃఖపడుతున్నారు, మీరు దుఃఖపడాలని కాదు కానీ మీరు మారు మనసు పొందాలని నేను కన్నీరు కారుస్తూ మరలా మీకు రెండవసారి రాస్తున్నా. అలాగైతే ప్రియులారా, కొరింథీ సంఘస్థులు ఆరాధన చేస్తున్నారు కానీ వారి హృదయాలు దూరంగా దానిని జ్ఞాపకం చేసుకుని కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. ఇంకొక సంఘం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చాలంగా మళ్ళా ఎక్కువైతుంది కానీ ముగింపు చేద్దాం. అనేకులు క్రీస్తు శిలువకు ఎట్లా నడుచుకుంటున్నారంట, శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీళ్ళు ఎవరిల్లు? ఫిలిప్పీ సంఘస్థులు. సంఘానికి రాసిన మాటలు ఇవి. ఓ ఫిలిప్పీలో ఉండే సంఘస్థులారా, ఫిలిప్పీ పరిశుద్ధులు అని మొదటి వచనంలో రాయబడింది. మరి పరిశుద్ధులే కానీ మీరు దేనికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారంట? యా శిలువకు? 2 చెక్కలు పెట్టే శిలువక, మన మెడలేసుకునే శిలువక? ఏ శిలువ? మెడలేసుకునే శిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారా? లేదంటే చర్చీల మీద పెట్టే 2 చెక్కలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా? శిలువ అంటే ఏంది అసలు? శిలువ వేయబడిన క్రీస్తును పక్కన పెట్టిన వారుగా నడుచుకుంటున్నారు. శిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారంట. ఎవరు ఈ సంఘస్థులు? ఏమక్క నిద్రొచ్చనా? సరే ముగిస్తాను. ఫిలిప్పీ సంఘస్థులు శిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటుంటే ఆయన ఏం రాశాడంటే, కింద వచనాల్లో నేను కన్నీరు కాడుస్తున్నాను అన్నాడు. శిలువకు వ్యతిరేకంగా నడుచుకునే ఫిలిప్పీ సంఘం, క్రూరమైన తోడేలు ప్రవేశించబోయే ఎఫెసీ సంఘం. అసలు ఎఫెసీ సంఘంలో ఎవరెవరు పనిచేశారో తెలుసా? ఎవరెవరు చేశారు పని? ఒక ఆయన పేరు అపోల్లో అని ఉంది. అపోల్లో విద్వాంసుడు అంటే ప్రొఫెసర్, యూనివర్సిటీలో ఆయన గొప్ప విద్వాంసుడైనటువంటి అపోల్లో పనిచేశాడు అక్కడ. ఆ విద్వాంసునికే వాక్యం చెప్పిన అకుల, ప్రిస్కిల్లా వాళ్ళు కూడా పనిచేశారు అక్కడ. పౌలు పనిచేశాడు అక్కడ, శిల పనిచేశాడు అక్కడ, యోహాను పనిచేశాడు అక్కడ, తిమోతి కూడా పనిచేశాడు అక్కడ. ఇంతమంది భక్తులు పనిచేసినటువంటి ఆ స్థలములో నేడేం లేదు, అక్కడ సంఘం లేదు. ఇక్కడేం లేదు, ఇప్పుడు అక్కడ సంఘం లేదు ప్రియుల. అందుకే పౌలు గ్రహించిన వాడై, క్రూరమైన తోడేళ్ళు వస్తాయా సంఘాన్ని ఎత్తేస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు, కన్నీరు కారుస్తూ హెచ్చరిక చేశాడు. ఫిలిప్పీలో అందరూ పరిశుద్ధులుగానే ఉండరు కానీ శిలువకు వ్యతిరేకంగా వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిలువకు వ్యతిరేకంగా జీవించినటువంటి ఫిలిప్పీ సంఘం, దాని గురించి కన్నీరు కార్చిన వాడు. కొరింథీయులు ఆరాధన చేస్తున్నారు కానీ అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు. వాటి విషయమై కన్నీరు కార్చిన పౌలు. ఈ ఉదయకాలము మనం కూడా మన సంఘాల క్షేమం కొరకై కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక.